గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. సో ఈ మూవీ సంక్రాంతి రేస్లో రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. ఇక ఉప్పిన ఫేమ్ బుచ్చుబాబు దర్శకత్వంలో RC16 మూవీని కూడా వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. అయితే పీరియాడికల్ జోనర్లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పైన ఎక్కువ పాజిటివ్ వైపు ఉంది ఫ్రెండ్స్. విలేజ్ నేటివిటీ ఉన్న కథలకి ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. సో ఈ నేపథ్యంలో RC16 కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో జతకట్టబోతున్నారని తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అయిపోయిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు సుకుమార్. ఇప్పుడు దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని RC17 మూవీ స్క్రిప్ట్ పైన వర్క్ చేయబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పటికే కథ రెడీ అయినా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి చాలా సమయం పట్టొచ్చు. సో సుకుమార్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి స్క్రిప్ట్ వర్క్ చేస్తాడు కాబట్టి స్క్రిప్ట్ డెవలప్మెంట్ నుంచి మూవీ రిలీజ్ వరకు ప్రతి దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం సుకుమార్ స్టైల్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇలా ఉంటే RC17 మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఆసక్తిమైన ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే సుకుమార్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా డిజైన్ చేస్తారు. సో అందుకే ఈసారి RC17 కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయంట. కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఓకే చెబుతుంది. సో అందుకే ఆమె స్టార్ హీరోలతో మూవీస్ చేయకుండా క్రేజీ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. రంగస్థలంలో సమంత క్యారెక్టర్ ని సుకుమార్ చాలా బలంగా డిజైన్ చేశారు. అండ్ అలాగే పుష్పలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే RC17 లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ బెస్ట్ గా సుకుమార్ డిజైన్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. అందుకే సాయి పల్లవిని సంప్రదించి ఉంటారనే మాట వినిపిస్తుంది. ఒకవేళ సాయి పల్లవి రామ్ చరణ్ కాంబినేషన్ ఓకే అయితే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తండేల్ మూవీ చేస్తుంది. అండ్ అలాగే హిందీలో అమెరికన్ తనయుడితో ఒక మూవీ చేస్తుంది. దాంతోపాటు రణబీర్ కపూర్తో రామాయణంలో నటిస్తుంది. మరి అమ్మడు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. రామ్ చరణ్తో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.